ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు శత సహస్ర వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. లీలా నాటక సాయి పుస్తక పఠనం తరువాయి భాగమండి. గత అధ్యాయములలో మనము శివసాయి, శక్తి సాయి తత్వముల గురించి తెలుసుకున్నాం కదా. అనవతరము సాయిరామ్ సాయిరామ్ అని తమ నామమును జపించినట్లు చేయి స్వామిని శ్రీరామచంద్రుని దివ్యమంగళ రూపమును దర్శించవలనను కుతూహలము కలుగుచున్నది. సర్వదేవతా స్వరూపులు ఏ పేరుతో పిలిచినను పలికిదనని వాగ్దానము చేసి రక్షించు ప్రియ భగవాన్ కదా మన స్వామి. రామచరణ్ అని ప్రసిద్ధిగాంచిన ఆంధ్ర పౌరాణికుడు ఆయన. స్వయం పాకమును మాత్రమే భుజించుట ఆయన ఆచారము. అది ఒక గొప్ప విషయం కాదు. ముఖ్యముగా గమనించవలసినది మరొకటి. ఆయన ఎసరు పెట్టినప్పుడు ఆ సోలెడు బియ్యంలోని ఒక్కొక్క బియ్యపు గింజను రామనామ జపం చేయుచు గిన్నెలో వేస్తారట. ఈ విషయమును వ్రాయుటకు 2 పంక్తులు అర నిమిషము మాత్రమే పట్టినది. కానీ మీరే ఆలోచించండి. ప్రతిరోజు ఉదయము సాయంత్రము 2 పూటల పూటకొక సోలెడు బియ్యంలోని గింజకు రామనామ జపము చేసి మరీ ఎసట్లోనికి వేయుటకు ఎంత సమయము పట్టును, ఎంతటి ఓపిక ఉండవలెను. ఇలా 1 రోజు 2 రోజులు కాదండి, ప్రతిరోజు 35 సంవత్సరాలుగా ఆయన పాటించుచున్న వ్రతం ఇది. బ్రహ్మశ్రీ రామచరణ్ భుజించుచున్న ఆహారమంతయు రామనామామృతమే. 96 కోట్ల మార్లు శ్రీరామనామ జపము చేసినచో దాశరథి దర్శనము లభించుట తథ్యమని భక్తులు నమ్మకము. మరి 35 సంవత్సరములుగా అక్షతకొక ద్వాక్షరీ చొప్పున జపించినప్పుడు 96 కోట్ల నామజపము పూర్తి అయినదో ఏమో. ఈ సందర్భమున మనకి రచయిత చెప్పుచున్నాడు ఒక భక్తుని అనుభవాన్ని ఈ విధంగా. ఆయన రామకోటి వ్రాయవలనని సంకల్పించుకొని ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఎంతో శ్రద్ధగా లిఖిత రామనామ జపము చేయసాగారు. ఒకనాడు ఆయనకు పర్తీశ్వరుడు దర్శనమును అనుగ్రహించి వరమును కోరుకోమని ఆదేశించారు. ఆ భక్తుడప్పుడు అడిగిన వరమిది: నేను చేయుచున్న లిఖిత రామకోటి జపము నిర్విఘ్నముగా పూర్తి కావాలనని అనుగ్రహించండి ప్రభు స్వామి అన్నారు. నీవు వ్రాస్తున్న రామకోటి ముగిసినదే? అప్పుడు ఆయన, లేదు స్వామి, సగము మాత్రమే అయినది అని తాము పేజీకి వేసుకున్న లెక్కను స్వామికి చూపించారట. స్వామి నవ్వుతూ, నీవు ఒక్కోసారి రామనామమును వ్రాయినప్పుడు దానిని మానసికముగాను స్మరించుచూ వ్రాస్తున్నావు కదా. కనుక నీవు వ్రాసిన ప్రతి నామమునకు 2 నామములను నీవు స్మరించినట్లే గదా. లిఖితమైతేనేమి, మానసిక స్మరణ అయితేనేమి, జపము జపమే కదా. స్వామి లెక్క ఎప్పుడు తప్పదు అని అన్నారట. ఆ భక్తుడు అడిగిన వరములో మానవుని వింత మనస్తత్వం ఎంత చక్కగా వ్యక్తమగుచున్నదో చూశారా. ఆయన చేయుచున్న లిఖిత జపము యొక్క ఫలమే దైవ దర్శనము లభించుట కదా. మరి సాక్షాత్తు దైవమే దర్శనము నొసగుచుండగా ఆ దర్శనమునకు ఫలితముగా తాను చేయుచున్న లిఖిత జపము పూర్తి కావలనని వరమడుగుచున్నారే ఆ వెర్రి మానవుడు. తాను తన సంకల్పమును అహంకార మమకారములను త్యజించుటకు ఎంత కష్టమో చూడండి. ఒక ఊరిలో సాయి భక్తులు తాము నిర్వహించున్న సభలో రామాయణం గురించి ప్రసంగం చేయమని శ్రీరామచరణ్ని ఆహ్వానించారు. ఆయన సాయి భక్తులు కారు, కానీ స్వామి పట్ల ఆయనకి ఎట్టి విముఖతయూ లేదు. సభలో ఇతర ఉపన్యాసకులు స్వామి గురించి చెప్పిన విషయములు ఆయనను ఆకట్టుకున్నవి. స్వామి యందు ఆయనకు గౌరవభావము కలిగినది. స్వామిని దర్శించవలనను కోరిక ఆయనలో కలిగినది. ఆ సంవత్సరము దసరా ఉత్సవ సందర్భమున పుట్టపర్తిలో ప్రవచనము చేయుటకు ఆయనకు ఆహ్వానం అందినది. ఆడిటోరియంలో వేలాది జనము మధ్య రామచరణ్ కూర్చుని ఉన్నారు. స్వామి అల్లనల్లన అడుగులు వేయుచూ నడిచి వచ్చారు. ఆ స్వామిని చూచిన రామచరణ్ మనసు పరవశించినది. తదుపరి తన ప్రసంగం యొక్క అంశముల గురించి ఆయన ఆలోచించసాగారు. తాను దేని గురించి ప్రసంగం చేయవలనో ఎవరూ ఇదమిత్తముగా పేర్కొనలేదు. కొంతసేపు ఆలోచించి
గాయత్రి రామాయణం గురించి ఉపన్యసించవలెనని ఆయన నిశ్చయించుకున్నారు. గాయత్రి మంత్రములో 24 అక్షరములున్నవి. ఈ 24 అక్షరములే 24,000 శ్లోకములతో కూడిన రామాయణ మహాకావ్య రూపమును సంతరించుకొన్నదని ప్రతీతి. గాయత్రి మంత్రములోని 24 అక్షరములు వరుస క్రమముగా ప్రతి 1000 శ్లోకములకొక శ్లోకములో తొలి అక్షరముగా ఉంటున్నవి. ఆ విధముగా గాయత్రి మంత్రాక్షరములతో ప్రారంభమైన 24 శ్లోకములతో కూడిన గాయత్రి రామాయణం పారాయణ గ్రంథం. సూర్యమండల మధ్యస్థముగానున్న తేజోశక్తి గాయత్రి. అట్టి గాయత్రియే సూర్యకుల తిలకుడైన శ్రీరామచంద్రమూర్తిగా అవతరించిననియు ప్రతీతి. కావున ఈ అంశం గురించి ప్రసంగించుటకాయన నిశ్చయం చేసుకున్నారు. సరిగ్గా అదే సమయమున ఆయన సమీపమునకు వచ్చిన స్వామి గాయత్రి గురించి ఈ అకేషన్లో అంటే ఈ సందర్భంలో వద్దు, నేను వేరే సందర్భంలో ఛాన్స్ ఇస్తాను, ఇప్పుడు జనరల్గా భక్తి ద్వారా ఉత్తమ గతులను పొందుట, దీని గురించి మాట్లాడు అని మృదువుగా చెప్పుచు ముందుకు సాగిపోయారట. రామచరణ్ హృదయము పులకించిపోయినది. నా మనసులోని తలపులైన ఎలా తెలుసుకున్నారో, ఆయన ఎవరు, ఆయన నిజస్వరూపమేమిటి అని ఆయన తలపోయిచుండగా స్వామి ఆగారట. ఆగి రామచరణ్ వైపు చూడగా రామచరణ్ చూసిన దృశ్యం ఆయనను ఆశ్చర్యానందములలో ముంచివేసినది. స్వామి చేతిలో కోదండము, ముఖములో నీలి మెరుపులు, తులసీదాస్ ఎంతో మధుర మనోహరముగా వర్ణించిన నీలనీరజ సుందరం. ఆయన రూప విశేషం. ఎర్రటి అంగీలో మార్పు లేదు, బుట్టతలలోనూ మార్పు లేదు. కానీ ఆ రూపమును అలంకరించిన నీలోత్పలము వంటి సుందరవదనము, కోదండపాణి అయ్యిండు ఆ వైభవము, ఆ దివ్యమంగళమూర్తిని రామచరణ్ గుర్తించి పారవస్యంలో మునిగిపోయారట. కోదండరాముడు కాయన సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి రామచరణ్ సాయిరామచరణములను సృశించి కనులకద్దుకున్నారట. రామచరణ్ సదా భజో అను భజనలో ప్రశాంతి నికేతన రామచరణ్ అని స్తుతించబడిన దైవమును నేడు రామచరణ్ ప్రత్యక్షముగా దర్శించారు. స్వామి శ్రీమద్ రామాయణం యొక్క ప్రాశస్త్యమును వివరించినప్పుడు వినగలుగుట ఒక మహత్తరమైన అనుభవం. కొన్ని సందర్భములలో స్వామి రామకథ రసవాహినిలో చర్చించని రసవంతమైన అంశములను తమ దివ్యోపన్యాసములలో సెలవిస్తూ ఉంటారు. మచ్చుకు కొన్ని తెలుసుకుందామా? శ్రీరాముడు సీతమ్మ తల్లి తమ జీవితములను త్యాగమయములుగా చేసుకున్నారు. వారి పవిత్ర జీవితమే ఒక మహాయజ్ఞం అనవచ్చును. అందువలననే వారికి జన్మతః యజ్ఞ యాగాదులతో సంబంధం ఉండినవి. పుత్రకామేష్టి యజ్ఞ ప్రసాదమైన పాయసము వలన శ్రీరామ జననము సాధ్యమైనది. పాయసము ప్రేమ యొక్క మాధుర్యమునకు చిహ్నము. సీతమ్మ జనక మహారాజు యజ్ఞశాలలో నాగలితో దున్నినప్పుడు భూమి నుండి ఉద్భవించినది. ఆమె భూతత్వము అనగా ప్రకృతి. ప్రకృతియే మాయ, దానికి జీవము నొసుగు పురుషతత్వమే బ్రహ్మము. శ్రీరాముడు పావనమైన పురుష స్వరూపమును ధరించిన బ్రహ్మము సీతాదేవి మాయ. బాలకాండమున క్రమముగా 3 స్త్రీల జీవితములు శ్రీరాముని లీలల వలన ప్రభావితమైనవి. రామావతారంలో ప్రదర్శించబడిన మొదటి సాధన లీలాతాటకి వధ. శ్రీరాముడ అతి చిన్న వయసులోనే తన వీర ధీర పరాక్రమములను ప్రదర్శించిన సంఘటన అది. ఇక రెండవది అహల్య శాప విమోచనం. ఘోర రాక్షసి పీచమడచిన ప్రభువు పశ్చాత్తాపాగ్నిలో కరిగి పునీతురాలై ఘనీభవించి అనుభూతులే లేని నిర్జీవమైన శిలగా మారిన ఋషిపత్నికి పునర్జీవితం గావించాడు. ఈ విధంగా చిన్న వయసులోనే తన కరుణాంతరంగమును పతిత పావన తత్వమును శ్రీరామచంద్రమూర్తి ప్రదర్శించెను. మూడవది సీతాపాణి గ్రహణం. మిథిలా నగరమునకేగి శివధనస్సును సంధించి సీతాదేవిని రాఘవుడు వివాహమాడెను. సీతారాముడైనప్పుడే దాశరథి పూర్ణత్వమును అందుకొనగలిగెను. ఈ విధముగా రామచంద్రుడు ప్రదర్శించిన లీల వైభవముచే ప్రభావితులైన 3 వనితలు త్రిగుణములకు ప్రతినిధులే. తాటకి తమో గుణమునకు చిహ్నము కావున దానిని శ్రీరాముడు సంహరించెను. అహల్య రజోగుణమునకు రూపకల్పన.
కావున దానిని పునీతము గావించి చక్కదిద్దెను. జానకి సత్వగుణమునకు ప్రతీత కావున దాశరథి ఆమెను ఏలుకొని స్వంతము గావించుకొనెను. సీతా కళ్యాణ శుభ సందర్భమున వధూవరుల తలంబ్రాలు పోసుకొను ఘట్టము అక్షంతలకు బదులు ఆనిముత్యములు వాడబడినవి. శ్రీరామచంద్రుడు తలపైన కిరీటమునకు బదులు తెల్లటి పట్టు తలపాగాను ధరించియుండెను. జానకి తన దోసిళ్లలో మౌక్తికములను తీసుకొనినప్పుడు ఆ సుకుమారి యొక్క కరకమలములు గులాబీ రంగు కాంతి సోకుటచే ముత్యములలో లేత ఎరుపు రంగు ప్రతిఫలించింది. అవనతమైన వైదేహి వదనార విందము సిగ్గుతో ఎర్రబడుటచే ఆ అరుణవర్ణపు కాంతులు ఆవిడ దోసిళ్లలో పట్టుకుని ఉన్న ముత్యములను మరింత ఎర్రనివిగా చేయగా అవి కెంపుల వలె రత్నమాణిక్యముల వలె చిక్కటి అరుణవర్ణమును దాల్చి ప్రకాశించినవి. దీని అంతమార్థమేమిటి? ప్రకృతి మాత అయిన సీతమ్మ తల్లి ఆధిక్యతలో మనమున్నప్పుడు అనగా ప్రాకృతమైన గుణముల ప్రభావమునకు లోనైనప్పుడు మనలో కార్యశూరత్వము, క్రియాశీలత, బుద్ధి కుశలత అధికముగా నుండును. రజోగుణము యొక్క వర్ణ విశేషము ఎరుపు. క్రియాశీలత, చురుకైన ఆలోచనలు రజోగుణము వలననే సంభవించును. సీతాదేవి ముత్యాల తలంబ్రాలు రఘుకుల తిలకుని శిరస్సు పైన పోయగా కొన్ని ముత్యములు ఆ దైవం యొక్క పట్టుతలపాగాలో చిక్కుకొని అచటే నిలిచిపోయినవి. తెల్లటి పట్టుతలపాగా యొక్క కాంతి రంగు వానిలో ప్రతిబింబించుట చేత అవి ధవళకాంతితో ప్రకాశించుదొడిగినవి. తెలుపు సత్వగుణమును సూచించును. మనసు ప్రశాంతముగా నిశ్చలముగా నున్నప్పుడు అట్టి సమస్థితిని సూచించున్నది. సత్వగుణ చిహ్నమైన తెలుపు రంగు అది. అత్యుత్తమమైన స్థితి, ఆత్మ అయిన శ్రీరాముని అందుకున్న స్థితి అది. అట్టి మహత్తరమైన ఉన్నతమైన సత్వస్థితిని అందుకొనలేకపోయినను ప్రకృతి మాతకు వశవర్తులమై ప్రకృతి సిద్ధాంతములను అనుసరించి కార్యశూరత్వము, క్రియాశీలత, చింతనా పటిమ కలవారమై ఉన్నచో అదియూ పర్వాలేదు. కానీ మానవులిట్టి చైతన్యము కూడా లేకుండా మందకొడి జీవితములను గడుపుచున్నారే, ఆ విధముగా ఉండుట తమోగుణమును సూచించుచున్నది. తమోగుణము యొక్క రంగు నలుపు లేక నీలిరంగు. దీనిని రాఘవుని తలపై నుండి నేలకు జారిన ముత్యములకు పోల్చవచ్చును. నేలవ్రాలిన ముత్యములలో నీలమేఘశ్యాముల రూపిని నీలిరంగు ప్రతిబింబించుటచే అవి నీలముగా నుండవి. అదియే తమోగుణ స్థాయి. ప్రకృతితో కానీ పురుషునితో కానీ కలయికపోయినచో ఈ గతియే పట్టును. ఒకనాడు శ్రీరామచంద్రుని యందు సర్వకాల సర్వావస్థలలోనూ భక్తిభావము నెరపిన మహాభక్తాగ్రేసరుడు మారుతి ప్రసక్తి వచ్చినది. స్వామి మారుతీ సేవిత పాదములివి అని గంభీరముగా పలుకుచూ నేలపై ఆంచియించిన తమ దివ్య చరణ ద్వయమును పైకెత్తిరి. ఎర్రటి పట్టంగి ప్రక్కకు తొలగినది. లోనున్న పీతాంబరం యొక్క జరీ అంచు కూడా పక్కకు జారినది. శ్రీవారి మృదువైన పాదకమలములు స్పష్టముగా భక్తులకు అగుపించినవి. అప్పుడు స్వామి తన పాదములకు సమీపముగా కూర్చునియున్న భక్తుల ఎదుట తమ శ్రీ చరణములను పైకెత్తగా హనుమ సేవించి చరితార్థుడైన పాదపద్మముల నా భక్తుడు సురసించి కనులకద్దుకొని తరించెను. అమెరికన్ భక్త బృందములోనొకరు మంత్రముల గురించి తమ సందేహమును వెలిబుచ్చినప్పుడు శ్రీవారు వారి సందేహ నివారణము చేసి ఈ విధముగా సెలవిచ్చిరి. తారక మంత్రములు 2 తారకమనగా ప్రవాహము నుండి రక్షించి దరిచేర్చునదని భావము. సంసార సాగరము నుండి ఒడ్డుకు చేర్చగల ఈ 2 మంత్రములకు తారకమను నామం అసగబడి ఉన్నది. ఒకటి ఓం, రెండవది రామ్. పుట్టపర్తి అను నామము గల పురము శ్వాస యొక్క మూలస్థానమైన ఆత్మను సూచించుచున్నదనియు, అచట ప్రవహించుచున్న చిత్రావతి నది మనసు ద్వారా అదే ఆత్మను ప్రతిబింబించుచున్నదనియు రచయిత స్వామి అను పుస్తకములో ఈ విధంగా వ్రాసి ఉన్నారు. అంతరంగమున అస్పష్టముగా ఉంటూ తమ అవగాహనకు అందకుండా ఉండిన అనుభూతిని పిదప గ్రహించి అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఈ విధముగా వ్రాశారు. ఇటీవల గణపతి
పర్తీసుని ధామం గురించి వ్రాసిన విషయములను తూచా తప్పకుండా శ్రీరామచంద్రుని రాచనగరికి తమ దివ్య సందేశములో స్వామి అన్వయించి ఉన్నారని తెలుసుకున్న రచయిత సంభ్రమము వర్ణింపతరము కాదు. అయోధ్య అనగా యుద్ధము చేసి గెలుచుటకు వీలు కాదని అర్థము. శత్రువులు అయోధ్య పైన దండెత్తి దానిని గెలవలేకపోవుటచే ఆ పురమునికిట్టి సార్థక నామధేయము ఏర్పడినదని స్వామివారి ఉవాచ. ఆధ్యాత్మిక పరముగా ఈ పదమునకు అర్థమేమనగా, యుద్ధములను, పోరాటములను, అలజడులను అతిక్రమించిన మహత్తరమైన ప్రశాంతితో నిండిన ఆత్మయే అయోధ్య. అచట ప్రవహించు సరయూ నది మానస సరోవరమునకు ఉద్భవించినది. మనసుకు సంబంధించినవి మానసమైనవి లేక మానసికమైనవి. అలజడులను, అలలు లేకుండా స్వచ్ఛముగా ప్రశాంతముగానున్న మనసు అనుమానసి సరస్సు ప్రశాంతి స్థితిలోనున్నప్పుడు తప్పక ఆత్మావగాహనము కలుగునని గ్రహించవలెను. ఓం శ్రీ సాయిరాం. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరాం.